ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రెస్ మీట్. రేపటి నుంచి హైదరాబాద్ కు వర్ష సూచన. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్. అంటే విద్యార్థి ఉద్యమం అంటే ఏ రేంజ్లో ఉంటుందో అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. గతంలో ఏంటంటే రాజకీయ పార్టీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి చేసే సంఘటనలను చూసినాం. కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడమే కాకుండా వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ నీట్ పేపర్ లీక్ అయినటువంటి సందర్భంలో వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ కుటుంబాల జీవితాల మీద, వారి యొక్క భవిష్యత్తు మీద మరి దెబ్బకొట్టినటువంటి సందర్భం. కాబట్టి ఇది విద్యార్థుల విజయం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే తరం మారింది, విద్యార్థి లోకం మేల్కొంది, ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇది మొదటి మెట్టు. ఇదేంటంటే ఇక దేశానికా రాష్ట్రానికా అని ఏముండదు. డెఫినెట్గా అందరి వైపు చూస్తుంది. కానీ ఒక ఉద్యమాలు రాజకీయ పార్టీలు నడిపించినటువంటి మనం చూసినాం. కానీ మరి గడిచిన 1 మంత్ నుంచి, అదేవిధంగా గడిచిన 10 రోజుల నుంచి దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు నడి రోడ్డు మీద వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినా, దమనకాండ చేసినా, థియరీ గ్యాస్ ఉపయోగించిన వాళ్ళని దేశద్రోహులన్నా, ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి పరిస్థితి మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా విద్యార్థుల విజయం. వారి పక్కన న్యాయం ఉంది అనేటువంటి సంకల్పంతో నిన్న కేటీఆర్ గారు వారి బర్త్డేని కూడా పక్కన పెట్టి వారి కోసం మనం దీక్ష చేస్తాము, వారి కోసం నిలబడదాము అనేటువంటి సంకల్పంతో నిన్న ఇందిరా పార్క్ దగ్గర మీరు చూస్తే మేము ఆర్గనైజ్ చేసింది తక్కువ, విద్యార్థులు వాలంటరీగా కదిలి వచ్చింది ఎక్కువ. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా ఆ స్టేజ్ మీద మీరు చూసారు. వారు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడిన వాళ్ళం, మేము కూడా ఓటర్, మాకు రైట్ ఉంది, మాకు హక్కు ఉంది, అవసరం అనుకుంటే ప్రభుత్వాలని దింపే హక్కు కూడా మాకు ఉందని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్పినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి దేశంలో మన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. నీటి పేరుతో నిప్పులాట, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ క్రీడ ఏ రకంగా జరుగుతూ ఉన్నదో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. గత అనేక రోజుల నుంచి ఢిల్లీని వేదిక చేసుకొని అనేక మంది విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఒక రాజకీయ జగన్నాటకం ఆడుతున్న సంగతి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి పేపర్ లీక్ జరిగింది, నీట్ లీక్ జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ చేస్తామంటున్నారు కదా. రాహుల్ గాంధీ స్వయంగా వెళ్ళి గాంధీ స్మారక చిహ్నం దగ్గర వెళ్ళి రకరకాలుగా డ్రామాలు ఆడుతున్నటువంటి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా. గతంలో
యూపీఏ ప్రభుత్వంలో అనేక సార్లు ఈ రకమైనటువంటి లీకులు జరిగినప్పుడు మరి మీ యూపీఏ ప్రభుత్వం కానీ యూపీఏ మంత్రులు కానీ ఏ రోజైనా బాధ్యత తీసుకున్నారని అడుగుతా ఉన్నా. దాదాపు 72 సార్లు మీ ప్రభుత్వంలో లీకులు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి అనేక సార్లు మీ ప్రభుత్వాల్లో యూపీఏ ప్రభుత్వంలో మీ ప్రభుత్వాలు ఉన్నటువంటి మీ పార్టీ అధికారులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి లీకుల గురించి ఏ రోజు కూడా ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ ఎలాంటి బాధ్యత తీసుకోకుండా గాలి కొదిలేసి వేలాది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆ రోజు ఆడుకున్న రోజు గుర్తుకు రాలే. ఈరోజు అధికారం పోయిన తర్వాత ఏదో ఒక రకంగా అధికారం చేజారిందన్న ఒక కుట్రతోటి మీరు ఈ రకమైనటువంటి రాజకీయ క్రీడ ఆడుతున్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన సహచరులు, అదే మాదిరిగా ఆప్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈరోజు పూర్తిగా విద్యార్థి లోకాన్ని సోషల్ మీడియా ఆధారంగా ఏదో ఒక రకమైనటువంటి కుట్రలో భాగస్వామ్యం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రెస్ మీట్ నిర్వహించకపోవడం వల్ల అయోగ్యుల్ని అర్హత లేని వాళ్ళకి ఇవ్వడం వల్ల రాబోయే విద్యార్థులు ఏదైతే ఉందో ఆ తరమంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎందుకంటే సక్రమమైన వాళ్ళు, యోగ్యులు, అర్హత కలిగిన వాళ్లకు ఆ పరీక్షల ద్వారా ఎంపిక కాకుండా స్పోర్ట్స్ కోటా ద్వారా కావచ్చు, అవుట్ సోర్స్ ద్వారా లీక్ అయిన సందర్భాల్లో కావచ్చు, చాలా అయోగ్యులు, అర్హత లేని వాళ్ళు ఈ వ్యవస్థలోకి వస్తున్నారు. కాబట్టి ఉపాధ్యాయులుగా రాబోయే విద్యార్థుల తరమంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం చూస్తే దేశంలో ఏం జరిగింది, నీట్ సక్రమంగా జరిగినప్పుడు దాన్ని రద్దు చేశారు. అంతేకాకుండా సిబిఐ ఎంక్వైరీ కేసు ఉన్నారు. మళ్ళీ నీట్ పరీక్షని నిర్వహించి మళ్ళీ కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇవేవీ జరగలేదు. మేము డబుల్ ఇంజన్ సర్కారు, ట్రిపుల్ ఇంజన్ సర్కారు అని ఏదైతే చెప్తూ ఉన్నారో, ఈ ఎన్డీఏ సర్కారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఎలాంటి పద్ధతులు తీసుకున్నారో ఆ పద్ధతులను ఇక్కడ పాటిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ జవాబుదారీతనంతో మన విద్యాశాఖ మంత్రి గారు రిజైన్ చేయాలా లోకేష్ బాబు గారని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ చేయకపోతే అస్థినలో ఢిల్లీలో ఏదైతే తెలుగు భాష తెలిసిన చాలా కాక్రోచులు అక్కడ పాల్గొన్నాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా కాక్రోచులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నీట్ ఏదైతే మెగా డిఎస్సి అక్రమాలకు, అవినీతికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయో దాన్ని రద్దు చేయకపోతే అలాంటి కాక్రోచులే ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారని నేను హెచ్చరిస్తున్నాను. అంత స్థాయికి తీసుకురాకముందే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి, తిరిగి మెగా డిఎస్సి నిర్వహించాలని నేను కోరుతున్నాను. ఇది ప్రాథమికమైన ధర్మం. ఏదైతే అనుమానాలు వచ్చినాయో ప్రభుత్వం వాటిని అన్నింటినీ కూడా నివృత్తి చేయాల్సిన అవసరము, దోషులను శిక్షించాల్సిన అవసరము, తిరిగి మెగా డిఎస్సిని నిర్వహించాల్సిన అవసరం చాలా ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎదురుదాడికి దిగి ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ ప్రభుత్వము కాలం గడిపింది. ఏమవుతుంది, ఒక మంత్రి గారు రాజీనామా చేస్తే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే జవాబుదారీతనం లేనప్పుడు ఈ ప్రజాస్వామ్యం అనేది మనుగడ సాగించడం చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే కేంద్ర మంత్రి గారు ఇదే పరిస్థితుల్లో కేవలం ఎగ్జామ్స్ని కండక్ట్ చేయలేకపోవడం మీదనే రాజీనామా చేసి ఉన్నారు. కాబట్టి అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమానికి దారితీసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగుల తరపున, ప్రజల తరపున, మా పార్టీ తరపున కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. లోకేష్ గారు తక్షణము రాజీనామా చేసి తన శక్తి ఏముందో, తన నిజాయితీ ఏముందో దాన్ని నిరూపించుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఒక చిన్న ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోతే వీళ్ళు ఎందుకండి? ఎన్ని వేల ఉద్యోగాలు అవి డిఎస్సి ఉద్యోగాలు? 13,000 ఉద్యోగాలు కావచ్చు. కానీ 1,13,000 ఉద్యోగాలు మేము సెక్రటేరియట్ల కోసము ఏ ఇబ్బందులు లేకుండా నిర్వహించిన సందర్భాన్ని కూడా మీరు చూసి ఉన్నారు. ఎప్పుడైనా కూడా పోటీ పరీక్షల్లో యోగ్యులైన వాళ్ళే రావాలి, అర్హత ఉన్న వాళ్ళే ఉద్యోగాలలోకి రావాలి. కానీ అక్రమాల ద్వారానో, ఏదో అవినీతి పాల్పడుతున్న స్పోర్ట్స్ కోటా ద్వారానో, లేకపోతే ఇంకా ఎన్నో విషయాల మీద మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. వీటితో లీక్ అయిన సందర్భాల్లో కానీ, ఆడియో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ ఎక్కడెక్కడ ఏ జరిగినాయి అనేది ఆధారాలతో సహా పెట్టిన సందర్భంగా ఆ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరిపించి
ఈ మెగా డిఎస్ ఏదైతే నడుస్తుందో దీన్ని తక్షణం రద్దు చేయాలని కోరుతున్నాను. హైదరాబాద్ లో రేపటి నుంచి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 26 నుంచి 31 వరకు నగరంలో మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ నిపుణుల వివరాల ప్రకారం ఈ నెలాఖరు వరకు నగరంలో మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ ఐఎండీ హైదరాబాద్ విభాగం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచనతో కూడిన ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే రాబోయే 4 రోజుల వరకు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా ఎలాంటి వర్ష హెచ్చరికలు ఇవ్వలేదు. జూలై 26 వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఆ తర్వాత అడపాదడపా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. గోకవరం మండలం గోకవరం డ్రైవర్స్ కాలనీలో ఎరకల సంఘం ఆధ్వర్యంలో ఎరకల కుల మూల పురుషుడిగా భావించే ఏకలవ్యుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన ఆదర్శాలను స్మరించుకున్నారు. సభలో ఎరకల సంఘం నాయకులు మాట్లాడుతూ ఎరకల సామాజిక వర్గానికి తగిన రిజర్వేషన్ కల్పించి సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకలవ్యుడి త్యాగం, క్రమశిక్షణ, గురుభక్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా డ్రైవర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్థానికులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎరకల సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కమిటీ సభ్యులు, సంఘ నాయకులు, పెద్ద సంఖ్యలో ఎరకల సంఘ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు. జై కుర్రు, జై గురు, జై భీమ్, జై భీమ్, జై ఎరకల, జై ఆదివాసి, జై ఎరకల, జై జై ఎరకల, జై ఎరకల, జై ఆదివాసి, జై ఆదివాసి, జై జై కుర్రు, జై జై కుర్రు. క్లాత్ ఏమన్నా ఉందా? గ్లాసులు లేవు అలా గ్లాసులు ఇచ్చా. ఆ పక్క పెట్టమే, ఈ పక్క ఆ పక్కన అంటే స్టార్ట్ చేస్తే మేము అటు నుంచి వస్తున్నారు కదా సాంబార్ సాంబార్ తీసుకొని వెళ్ళి కుర్చీ మీద కూర్చోండి. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. మరి మాది గోకవరం డ్రైవర్స్ కాలనీ. మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామంటే మా మూల పురుషుడు ఏకలవ్యుడు జయంతి సందర్భంగా మరి మా కులస్తులందరినీ పిలుచుకొని మరి ఆ జయంతి నిమిత్తం భోజనాలు పెట్టుకుంటూ ఆ ఆనందం, సంతోషం మేము పొందుకుంటున్నామండి. ఎందుకంటే ఎక్కడో మూల పడిపోయాం మేము, చాలా మా జీవితాలన్నీ వెనకబడిపోయి ఉన్నాయండి. మా మూల పురుషుడిని కూడా ఎక్కడో కనబడిన స్థితిలో అయిపోయాం మేము. కానీ ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ముందుకు సాగాలి, ఇంకా మా జీవితాలు ఇంకా బాగుండాలి, మా రిజర్వేషన్ మాకు దక్కాలని మేము ఎంతగా ఆశపడుతున్నామండి. మరి చదువుకున్న బిడ్డలకి ఇంకా జాబులు రాక ఇబ్బంది పడుతున్నాం. మరి ఈ డ్రైవర్స్ ఫండ్ అనేసరికి ఒక విధమైన ఆలోచనలు పడుతున్నాయి. కానీ మరి మా యొక్క ఎరకల కుటుంబాలు ఎన్నో బాధలు పడుతూ, కష్టాలు పడుతూ, అనుభవిస్తూ ఉంటున్నామండి. అయినప్పటికీ మరి మా ఏకలవ్యుడు మాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. మేము ఉన్నాం కదని ఆయన ఇప్పటికీ లేకపోయినప్పటికి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆయన మాకు అదే ధైర్యం. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకునేది ఏమనగా మా ఏకలవ్య ఎరకల సంఘాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్లేలాగా మీరు అందరూ మాకు సహకరించాలని మరి మేము మనం చేసుకుంటూ మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి మేము అందరం మరి పిల్లలతోనే సంతోషంగా, ఆనందంగా మరి భోజనాల కార్యక్రమం చేసుకుంటున్నామండి. జై ఏకలవ్య, జై ఎరకల, జై కురు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల మేధావులు పోరాట ఫలితమే. ఈ రాజీనామా నీట్ ఎగ్జామ్ వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థి యువజనులు కదలటం, దేశం మొత్తాన్ని ప్రభావితం చేయటం, మోడీ ప్రభుత్వాన్ని పోగొట్టే వేళతో కూడా కదిలించినటువంటి పోరాటం. తప్పనిసరి విధి లేనటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని
తీసుకోక తప్పని పరిస్థితిని ఉద్యమం సృష్టించింది. దానికి విద్యార్థి లోకానికి వాళ్ళు చేసిన పోరాటానికి త్యాగానికి 22 మంది నీట్ పరీక్షల ఫలితంగా ప్రాణత్యాగం చేసిన దాని ఫలితానికి ఎట్టకేలకు విద్యార్థులకు దక్కింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఈ సమస్య పరిష్కారం కాదు. ఇది మొదటి అడుగు మాత్రమే. మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి. 2023లోనే ప్రధానమంత్రి ఆ రోజు ఇదే రకంగా నీటిలో పరీక్ష లీక్ అయితే ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విద్యా మాఫియాని అంతం చేస్తారని ప్రతిజ్ఞ చేశారు. 3 ఏళ్ళు విద్యా మాఫియాని అంతం చేయకపోగా ఆ విద్యా మాఫియానే మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేటువంటి స్థాయికి వచ్చింది. మంత్రులు కూడా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మంత్రి మొత్తం 47 మంది సిబ్బంది ఏ రకంగా చూసుకున్నా అతను అనర్హుడు విద్యామంత్రి. ఆయన ఎందుకని ఇంతకాలం కొనసాగించారు? 2 నెలలుగా విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పోరాడుతూ ఉంటే దాన్ని పరిగణలో తీసుకోకుండా తలొగ్గకుండా ముందుకేసి ఈరోజు చివరికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఏమంటాడు ధర్మేంద్ర ప్రధాన్? జాతీయ వ్యతిరేకుల చేతుల్లోకి విద్యార్థి ఉద్యమం పోకుండా చేయడానికి రాజీనామా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా ఏదో ఒక నిన్న మోపటే. ఎవరు జాతీయ వ్యతిరేకులు? లక్షల కోట్ల కొద్ది రూపాయలు వసూలు చేసి మొత్తం నీట్ పరీక్షల్ని ఎగ్జామినేషన్ సిస్టమ్ని హైజాక్ చేసిన మాఫియానా జాతీయ వ్యతిరేకులు? దాన్ని విద్యా వ్యవస్థని పరీక్షా విధానం ప్రక్షాళన చేసి అందరికీ న్యాయం చేయాలని చేసే పోరాట యోధుల జాతీయ వ్యతిరేకులు. ఎవరు జాతీయ వ్యతిరేకులు? అంటే అవినీతి పరులు మాఫియాలంతా వాళ్ళకి జాతి సంరక్షకులుగాను దేశభక్తులుగాను అవినీతికి వ్యతిరేకంగా శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడే వాళ్ళంతా జాతి వ్యతిరేకులుగా వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నారంటే వాళ్ళ కళ్ళు ఏ రకంగా ఉన్నాయో దాన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ చూపు ఏమిటి, వాళ్ళ దృష్టికోణం ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళంతా జాతీయ వ్యతిరేకులకు ముద్ర వేసి ఎవరు ఆందోళన చేసినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు డిమాండ్ విమర్శించిన ప్రభుత్వాన్ని వాళ్ళందరినీ జాతీయ వ్యతిరేకులుగా ముద్ర వేయటం అంటే దొంగ నరిచినట్టుంది. దొంగ అంటుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏమైనా సరే లక్షలాది మంది విద్యార్థులు కదిలారు. మొన్న తీవ్రంగా దెబ్బలు తగిలితే వాళ్ళకి అమానుషంగా బాధితే ఢిల్లీలో 23 జిల్లా పార్లమెంట్ వాళ్ళందరూ పార్లమెంట్ లోపల ప్రవేశించాలంటే సమస్య కాదు. వాళ్ళు ఎంతో శాంతియుతంగా ఎంతో క్రమశిక్షణగా ఉంటే వాళ్ళ మీద ఇరుచుకుపడి నానా హింసలు పెట్టేస్తే కోర్టులో పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటే కోర్టులోని చీఫ్ జస్టిస్ కూడా నాకు తీరిక లేదనేటువంటి దుస్థితి ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు అనివార్యమై సుప్రీంకోర్టు కూడా కేసు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ కోర్టు అయితే ప్రధాన న్యాయమూర్తి నాకు తీరిక లేదు ఇదంతా అనవసరం అన్నాడో అదే సుప్రీంకోర్టు ఈరోజు కోర్టుని ఆ కేసుని స్వీకరించింది. అంటే దీని అర్థం ఏమిటి? అందుకని వాస్తవాలు ఇప్పటికైనా అంగీకరించి ఈ విద్యా వ్యవస్థని విద్యా మాఫియా చేతుల నుంచి ప్రక్షాళన చేయాలి. రాకపోతే ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత తీవ్రతరం అవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సుల్లూరుపేట సర్కిల్ ఆఫీస్ నందు డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 24వ తేదీ ఉదయం 11:30 సుల్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాలమ్మ ఆర్చి వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి అన్ని కేసులలో చోరీ కాబడిన సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో సుల్లూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్ వారి సిబ్బంది సహకారంతో కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి 24వ తేదీన ముద్దాయిలను అరెస్ట్ చేయడమైనదని డీఎస్పీ చంద్రబాబు తెలిపారు. అది అవసరం అయితే బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా కొంచెం కట్టుకోవడం శుక్రవారం పోయింది సార్, బాధపడుతుంది. శుక్రవారం పూజ చేసుకుంటారు, చాలా చైన్ పోయిందని సార్ పోలీస్ వారికి మేము కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చిన కొద్ది రోజులకే మా బంగారాన్ని మాకు ఎతికి తెచ్చి పెట్టారు. పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ సార్కి ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. నా దండ పోయింది సార్, దయ వల్ల నాకు దండ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలప్పుడు సుల్లూరుపేట సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి ఇద్దరు చైన్ స్నాచర్ని సుల్లూరుపేట చెంగాళమ్మ ఆర్చి దగ్గర పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ మోజెస్ మరియు ఆనంద్ అనేటువంటి ఇద్దరు అక్యూజ్డ్.
వాళ్ళు 2025లో నవంబర్ నెల మరియు డిసెంబర్ నెలలో, అదే ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెల జూలై నెలలో జరిగినటువంటి 2 స్నాచింగ్ కేసెస్, అంతకుముందు ఆ 2 స్నాచెస్, మొత్తం 4 స్నాచింగ్ కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళ కన్ఫెషన్ ద్వారా తెలిసింది. దానికి సంబంధించిన అందులో వాళ్ళు తీసుకొని వెళ్ళినటువంటి బంగారపు గొలుసులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళ పొజిషన్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అక్యూజ్డ్ మీద తమిళనాడు రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద 15 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ దగ్గర బంధువులు. ఇప్పుడు ప్రస్తుతం 4 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యి ఉన్నారు. వీళ్ళని ఇంతకుముందు అజయ్ కుమార్ డివి సత్రంలో ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ సులూరుపేటలో మొన్న జరిగినటువంటి స్నాచింగ్ కేసులో వచ్చినటువంటి క్లూస్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రెస్ మీట్. రేపటి నుంచి హైదరాబాద్ కు వర్ష సూచన. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.